హాయ్ అండి. అమరావతి రీజియన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకునే వారికి ఈరోజు నేను ఒక వెంచర్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ వెంచర్‌లో లీగాలిటీస్ గానీ, డెవలప్‌మెంట్స్ గానీ, ఎమ్యూనిటీస్ గానీ సూపర్‌గా ఉండటం చేత నేను కూడా చాలా సార్లు ప్రమోట్ చేయడం జరిగింది. అయితే చాలామంది కస్టమర్స్ ఏంటంటే వచ్చి కూడా వెంచర్‌కి మిస్ అయిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే కొద్దిగా లాంగ్ అంటున్నారు. ఇది లాంగో కాదో నేను చెప్తానండి. వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి. జనరల్‌గా మనకి హైదరాబాద్‌లో చూసుకుంటే నారాయణ ఖేడ్ నుండి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు వెళ్ళి ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అందరూ. అంటే 150 కిలోమీటర్లు వెళ్తున్నారు. షాద్ నగర్ వెళ్తున్నారు అంటే ఒక 70 కిలోమీటర్లు వెళ్తున్నారు. అలాగే జడ్చర్ల వెళ్తున్నారంటే ఒక 100 కిలోమీటర్లు వెళ్తున్నారు. జనగాం దాకా వెళ్ళిపోతున్నారు యాదగిరిగుట్ట రోడ్లో అంటే ఒక 100 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ సిటీ కాబట్టి 70 నుండి 150 కిలోమీటర్స్లో వెళ్తే కానీ మంచి వెంచర్లు దొరకట్లేదు. అంటే రేట్ రీజనబుల్గా ఉండే వెంచర్లు. అయితే విజయవాడకి ఏంటి, విజయవాడ సిటీ నుండి 30 కిలోమీటర్ల లోపు ఉంటే అది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ అంత పెద్ద సిటీ కాబట్టి 100 నుండి 150 కిలోమీటర్లు వెళ్ళినా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. విజయవాడ సిటీ అంటే ఈరోజు 25 లక్షల మంది జనాభా ఉన్నారు. దీనికి ఒక 30 కిలోమీటర్ల వరకు వెళ్తే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్. అయితే ప్రజెంట్ నేను ఎక్కడున్నాను, పెదవోగిరాల్లో ఉన్నానండి. పెదవోగిరాల్లో కూడా చాలా అద్భుతమైన వెంచరు, సిఆర్డి అప్రూవ్డ్ వెంచరు, సూపర్గా డెవలప్మెంట్ చేస్తున్న వెంచరు, ఆల్రెడీ ఇళ్ళు కూడా కడుతున్న వెంచరు. ఇలాంటి వెంచర్ గురించి నేను చెప్పాను. ఆల్రెడీ దీంట్లో 40% ప్లాట్స్ మాత్రమే మిగిలినాయి. అయితే చాలామంది కస్టమర్స్ మిస్ అవ్వటం వల్ల ఈ పాటికే 100% ప్లాట్స్ సేల్ అవ్వాల్సింది అవ్వలేదు. అయితే ఈసారి నుంచి ఎవరన్నా వస్తే ఈ వెంచర్కి మీరు మిస్ అవ్వకూడదని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అయితే విజయవాడ బెంజ్ సర్కిల్ అనేది విజయవాడ సిటీకి సెంటరు. విజయవాడలో మనకి బందర్ రోడ్ అనేది మోస్ట్ ఫేమస్ హైవే. కోవిడ్ వచ్చిన పరిస్థితుల్లో కూడా రియల్ ఎస్టేట్ ఎక్కడ ఆగకుండా జరిగింది బందర్ రోడ్లో. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ ఆగకుండా డెవలప్మెంట్ అవుతుంది ఏంటంటే బందర్ రోడ్డు, బందర్ హైవే. మరి బెంజ్ సర్కిల్ నుంచి చూసుకుంటే మనకి ఉయ్యూరు అనేది 27 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. అంటే నేను చెప్పిన 30 కిలోమీటర్ల లోపు ఉయ్యూరు టౌన్ ఉంది. అయితే ఈరోజు జరుగుతుంది ఏంటంటే విజయవాడ నుండి 43 కిలోమీటర్లు, అంటే బెంజ్ సర్కిల్ నుండి 43 కిలోమీటర్లు వెళ్ళి పామర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే 67 కిలోమీటర్లు వెళ్ళి మచిలీపట్నంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చాలామంది. కానీ ఉయ్యూరు ఎక్కడ ఉందండి, బెంజ్ సర్కిల్ నుండి 27 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. పెదవోగిరాలు ఎక్కడ ఉందండి, బెంజ్ సర్కిల్ నుండి 23 కిలోమీటర్లు, కేవలం 23 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. మరి బెంజ్ సర్కిల్ నుండి 43 కిలోమీటర్లు అలాగే 67 కిలోమీటర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు 23 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న పెదవోగిరాల దూరం ఎలా అవుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. అయితే ఇక్కడ ఇంకొక హైలైట్ ఉందండి. మనం ఇప్పుడు బెంజ్ సర్కిల్ నుంచి అసలు క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే బెంజ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు గ్రేటర్ విజయవాడలో కలుపుతున్నారు. అంటే కంకిపాడు నుండి లెక్కేసుకోవాలి. కంకిపాడు నుండి చూస్తే మనకి పెదవోగిరాలు అనేది కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి, కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో. అయితే ఈరోజు కంకిపాడు వరకు బెంజ్ సర్కిల్ నుండి నాన్ స్టాప్గా ఎక్కడ గ్యాప్ లేకుండా డెవలప్మెంట్ అయిపోయింది. ఆల్రెడీ ఇళ్ళు, అపార్ట్మెంట్లు, షాపింగ్, స్కూల్స్ అన్నీ వచ్చేసిన పరిస్థితి. కంకిపాడు వరకు డెవలప్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎక్కడ డెవలప్మెంట్ అవుతుందండి, కంకిపాడు నుండి ఉయ్యూరు మధ్యలో. ఉయ్యూరు ఎంత బాగా డెవలప్మెంట్ అయిపోయింది, చాలా పెద్ద టౌన్ ఉయ్యూరు, మున్సిపాలిటీ సూపర్గా ఉంటుంది. అసలు మీరు కొన్ని ఏరియాలు చూస్తే ఉయ్యూరులో మనం పెద్ద సిటీలో ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అలాంటి ఉయ్యూరుకి ఇప్పుడు కంకిపాడు కూడా అలాగే డెవలప్మెంట్ అయింది. మన విజయవాడ మెయిన్ సిటీలో కూడా లేని కన్వెన్షన్ సెంటర్లో షాపింగ్ మాల్స్ కంకిపాడులో ఉన్నాయి, ఉయ్యూరులో ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నామండి, పెదవగిరాల, కంకిపాడుకి ఉయ్యూరుకి సెంటర్లో ఉన్నాం. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ విపరీతంగా డెవలప్మెంట్ అవ్వబోయే లొకేషన్లో మనం ఉన్నాం. ఎప్పుడైనా కానీ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ రేట్స్ హై ఉంటాయి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వబోతున్న ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ రేట్లు ఖచ్చితంగా డబుల్, త్రిబుల్ ఖచ్చితంగా అవుతాయి. అయితే అసలు మనకి రియల్ ఎస్టేట్ అనేది భూమి లేని రోజుల్లోనే బెంజ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు డెవలప్మెంట్ అయిపోయింది. చాలా మందికి తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు కంకిపాడు నుండి ఉయ్యూరు మధ్యలో ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కాబట్టి ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నట్టు అవుద్ది. మీకు కంకిపాడు నుండి ఉయ్యూరు మధ్యలో ఏమున్నాయి ఊర్లు, ఆకునూరు ఉంది, పెదవగిరాలు ఉంది, చిన్నవగిరాలు ఉంది, చలివేంద్రపాలెం ఉంది, నెప్పల్లి ఉంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పుణ్యమా అని మనకి చలివేంద్రపాలెం, నెప్పల్లిలో కూడా కొనే పరిస్థితులు లేవు. గజం 20,000కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మరి నెప్పల్లికి, చలివేంద్రపాలెంకి తర్వాత ఉండే ఏరియాలు ఏంటంటే ఆకునూరు, నెక్స్ట్ పెదవగిరాల. ఆకునూరులో ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి. మరి ఉన్న అవకాశం ఎక్కడ ఉందండి మనకి, పెదవగిరాల్లో లేదంటే చిన్నవగిరాల్లో కొనుక్కోవాలి. పెదవగిరాలు అయితే బెస్ట్ లొకేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కనపడే మనకు దగ్గరగా 200 ఎకరాల వరకు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అవుతున్నాయండి ఇక్కడ. అలాగే ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ నియర్లీ 8 ఏకర్స్ అండి, సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్. ఈ వెంచర్కి ఆపోజిట్లో 5 ఏకర్స్ కూడా ఈ వెంచర్ వాళ్ళే అక్కడ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు లేఅవుట్ అనేది. ఈ వెంచర్లో చూస్తే మీకు డెవలప్మెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇలాంటి డెవలప్మెంట్స్ మనకి వెరీ రేర్గా ఉంటాయి. ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్ వెరీ రేర్గా ఉంటాయి. హౌసెస్ కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, ట్రాన్స్ఫార్మర్స్ అయితే 2 బిగించారు. ఆ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా చూడండి, ఆ స్తంభాలు చూడండి ఎంత పెద్ద స్తంభాలు ఇచ్చారు. అలాగే చూడండి డెవలప్మెంట్స్ మొత్తం చూడండి, వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇలాంటి వెంచర్లో ఇప్పుడు 60% ప్లాట్స్ అయిపోయినాయి, 40% ప్లాట్స్ మిగిలి ఉన్నాయి. రేట్ చూస్తే వెరీ 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 రీజనబుల్. 14,000 15,000 ఏమీ లేదండి. దీంట్లో 13,500, కేవలం 13,500 స్క్వేర్ యార్డ్, 13,500 రూపీస్ విత్ సిఆర్డి అప్రూవల్ అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ. ఓకే, ఏరియా రైట్ ఏరియాలో ఉంది, రేట్ కూడా రీజనబుల్గా ఉంది. అయితే ఇవన్నీ సరిపోవండి, మనకి సరౌండింగ్ వచ్చే హైలైట్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే రేటు డబల్ త్రిబుల్ అవ్వాలంటే సరౌండింగ్లో హైలైట్స్ ఉండాలి. ఇప్పుడు ఇది పెదవుగిరాలు అండి, అవన్నీ పెదవుగిరాలు ఇళ్ళు. అయితే మనం ఇటు చూసుకుంటే అక్కడ మనకి మీరు సైట్కి వస్తే క్లియర్ కనపడుతుంది, ఈ వీడియోలో కనపడకపోవచ్చు. అది చలివేంద్రపాలెం అండి. అంటే ఇది పెదవుగిరాలు, అది చలివేంద్రపాలెం. ఆ చలివేంద్రపాలెంకి ఈ పెదవుగిరాలకి మధ్యలో నుండి ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ చేయబోతున్నారండి. అంటే ఈ వెంచర్ నుండి డైరెక్ట్ యాక్సెస్ ఔటర్ రింగ్ రోడ్కి హార్డ్లీ మనకి 2 minutesలో ఔటర్ రింగ్ రోడ్కి రీచ్ అయిపోతాం. అక్కడ మార్కింగ్ చేశారు, అతి తొందరలో వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తారండి. ఇంకెన్నో రోజులు పట్టదు వర్క్ స్టార్ట్ చేయడానికి, ఎందుకంటే గ్రామ సభలు జరుగుతున్నాయి, రైతులతో మనకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో మనకి రైతులకి నష్టపరిహారం కూడా ఇవ్వబోతున్నారండి. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ అథారిటీ మనకు వర్క్ స్టార్ట్ చేస్తుంది. 12 lanes హైవే అండి, అది మనకి 2 నిమిషాల డిస్టెన్స్లో ఉంది. హైలైట్ నెంబర్ 1 అంటే మీ రేట్లు డబల్ అవడానికి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే వస్తుంది. రెండోది కేవలం 2 నిమిషాల్లో వెళ్ళే ఏరియా, పెదవుగిరాలు ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు దాటగానే బందర్ హైవే ఉంటుందండి. బందర్ హైవే ఇప్పుడు 4 lane మనకి 6 lanes చేస్తున్నారు. ఆల్రెడీ గంగూరు దగ్గర వచ్చేటప్పుడు మీరు చూడొచ్చు వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ హైవేని 6 lanes చేస్తున్నారు, 2 నిమిషాలు వెళ్ళే రోడ్డుని. ఇక్కడ 2 నిమిషాలు వెళ్ళే రోడ్డు 12 lanes అవుతుందండి. ఇటు హైవే వస్తుంది, ఇటు హైవే వస్తుంది కదండి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా తెనాలి వెళ్ళిపోవచ్చు, తెనాలి నుంచి షార్ట్ కట్లో మంగళగిరి వెళ్ళిపోవచ్చు, అలాగే డైరెక్ట్గా మనం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. చూడండి ఔటర్ రింగ్ రోడ్డు, బందర్ హైవే, 2 హైలైట్స్ చెప్పాను కదండి. మూడోది చూడండి, ఇది ఎక్సలెంట్ రియల్లీ. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డ్రై పోర్ట్ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది ఫ్యూచర్ సిటీ దగ్గర. ఆ ఫ్యూచర్ సిటీ నుండి డైరెక్ట్గా బందర్ పోర్ట్కి, అంటే తెలంగాణకి పోర్ట్ అవసరం ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్కి దగ్గరలో ఉన్న పోర్ట్ ఏంటంటే మనకి బందర్ పోర్ట్ అండి. అయితే వాళ్ళు 12 lanes సెంట్రల్ గవర్నమెంట్తో శాంక్షన్ చేయించుకుని, అది కూడా 12 lanes అండి. ఎగ్జాక్ట్లీ ఈ వెంచర్ నుండి ఇటు సైడ్ మనకి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఎగ్జాక్ట్గా 6 kilometers అండి. ఈ వెంచర్ ముందు నుండి రోడ్ నుండి మీరు అలా వెళ్ళిపోతే ఎగ్జాక్ట్లీ 6 kilometers గ్రీన్ ఫీల్డ్ హైవేని మీరు టచ్ చేశారంటే హైదరాబాద్ వెళ్ళడానికి పట్టే టైము డైరెక్ట్గా తెలంగాణ సీఎం గారు చెప్పింది ఏంటంటే 2.5 hours. 2.5 hoursలో మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఈ వెంచర్ నుండి 6 kilometersలో ఉన్న హైవేని టచ్ చేసామంటే 2.5 hoursలో మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇక్కడ 6 lanes కానీ, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కానీ తొందరలో వర్క్ స్టార్ట్ చేస్తారండి. తొందరలో మరి వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, తొందరలో మనకు కొత్త డెవలప్మెంట్స్ కన్ఫర్మ్ అయినప్పుడు మరి మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేట్లు డబల్ అవుతాయి లేదా అనేది మీరు ఆలోచించాలి. అదొక హైలైట్. నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ సిటీకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, కంకిపాడికి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఉయ్యూరుకి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే మీకు ఈ వెంచర్లో ఇల్లు కడుతున్నారు చూడండి, అవి ఒక 2 ఇళ్ళు. ఇప్పుడు మనం నుంచున్నది ఇల్లు, అలాగే ఈ పక్కన కనబడుతుంది ఇల్లు. హైలీ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇల్లు కడుతున్నారు, చుట్టూ హైలైట్స్ వస్తున్నాయి, రేట్ రీజనబుల్గా ఉంది. మరి ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా వద్దా, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవునా కాదా అనేది మీరు ఈ వెంచర్ కానీ వస్తే మిస్ అవ్వకుండా ఫ్లాట్ బుక్ చేసుకుని వెళ్ళాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో నేను చెప్పింది కనుక మీకు నచ్చితే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.